లేకపోతే అక్కడ ఒక తమలపాకు పెట్టుకోండి. లేకపోతే తమలపాకు పెట్టుకోండి. తమలపాకులో ఒక వంక పెట్టుకోండి. ओम शंकरसकाय नमः स्वाहा ओम महालक्ष्मी ओम पाला पूजा देखते पाला ओम वैतरणः कल्पं पूजयामि अश्वरूढः कटिं पूजयामि कटिमटि ओम कोशविशालः गृहं पूजयामि गृहमटि उदरनाभिवाद ओम पूर्णाः उदरं पूजयामि उदरं अन्ते पापं अनग्रहः कर्णं पूजयामि कर्णमटि कर्णं ओम सोमानः मुखं पूजयामि ओम अलगरीराजः शिरं पूजयामि पुष्पं कलिपटि ओम सुगेरदेवस्तोत्रनामच पूजार्थकामः ओम कुबेरायः ఇప్పుడు అక్షంత పుష్పాలు వేస్తాం ఓం కుబేరామః ఓం ధనధాన్యామః ఓం శ్రీమతీయమః ఓం విశిష్యామః ఓం విశ్వేరమః ఓం నిధీశామః ఓం శంకరసుందరామః ఓం మహాలక్ష్మీవామః ఓం పూర్ణామః ఓం పద్మదీశామః ఓం శంకరనిధిశ్చామః ఓం మకరాంతినిధిప్రియామః ఓం సుఖసంపన్ననిధినాకాయమః ఓం ముకుందనిధినాయకమః ఓం దురంతనిధినాయకమః ఓం నీలనిత్యదీపామః ఓం మహత్తీయమః ఓం నిత్యదీపామః ఓం పూజామః ఓం లక్ష్మీసాంప్రదాయకమః ఓం విలాపలాపత్యమః ఓం కోశదీశామః ఓం తులసిద్ధామః ఓం స్వరూపమః ओम विश्वदामः ओम विशेषज्ञानमः ओम विशारदामः ओम नगरबुद्धामः ओम मणिकृष्णमः ओम ब्रह्मनामः ओम वैष्णवमः ओम सुंदरविद्यामः ओम वेदविद्यामः ओम अंगविद्यामः ओम गौरवदामः ओम नारायणमः ओम कैलासशरणमः ओम राजदामः ओम रामराजमः ओम चित्रसुंदरामः ओम विद्याविहारमः ओम विहारमन्दिरमः ओम अवतारमः ओम महाप्रज्ञानमः ओम सर्वभूममः ओम विज्ञानमः ओम सोमानमः ओम सर्वदीश्वरमः ओम पुण्यात्मनमः ओम कृष्णमः और सर्वभूतनिष्ठमः और नित्यमः और नित्यमः और ललितामः और लक्ष्मणमः और कृष्णमः और लक्ष्मणराजमः और लक्ष्मीपीतामः और नरेशमः और विदुषमः और नादामः और कटुदामः और वशनीयमः और विष्णुदक्षिणपुष्पमः और वायुवस्त्रमः और तत्मकरितमः और तपसमिकसिद्धिमः और नित्यश्वरमः और नरदक्षिणमः और मस्तकर्णमः और मस्तदेवमः और सुपुत्रमः और गोषदक्षिणसमस्तिमः और दलक्षिणमः और दानमिनिवक्षुद्यमः और अष्टलक्ष्मीसदावासमः और गजलक्ष्मीस्थिरमः और राजलक्ष्मीचन्द्रविहारमः और धर्मलक्ष्मीकुमारस्नामः और गणेश्वरसमिक्तनामः और रुद्रामः और सुभस्त्रामः और तिरुपतिमः और निरुद्धामः और निरश्नामः और निरुद्धामः और निरुद्धामः और निरुद्धामः और निरुद्धामः और शांतामः और सुनिकामः और सर्वज्ञामः और सर्वसिद्धामः और सर्वांगविद्यामः और शांतविद्यामः और गंधर्व
కావాల్సిన ఆ వ్రతాన్ని కనుక ఎవరైతే పరిశుద్ధతతో చేస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలను కూడా పోవడమే కాకుండా ఆ భార్య భర్తల మధ్య అన్యోన్యత కూడా వస్తుంది అని చెప్పివేసేసి ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో కూడా అసుతా భగవానుడు వారికి చెప్తున్నాడు. కలియుగమునందు ఒక వైష్ణకుమారుడు ఉండేవాడు. ఆ యొక్క వైష్ణకుమారుడు పవిత్రుడై యజ్ఞాలను యాగాల ప్రతినిత్యం కూడా భక్తి శ్రద్ధలతో చేయొచ్చు. అతడు ఇక ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఆ వ్రతాన్ని చేయడానికి చేసే రోజు ప్రాతకాలం నుండి మేల్కొని నిత్యకుండాలని కాంచీపురం నగరంలో ఒక దేవదత్తుడు అదేవిధంగా దేవాదుడు అనే ఇద్దరు వైశ్యకుమారులు ఉన్నారు. దాంట్లో దేవాదత్తుడు చాలా మిక్కిలి తెలివిగలవాడు. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఆ వ్యాపార నిమిత్తమై అనేక ఊళ్ళు తిరుగుతూ ఆ యొక్క తిరుగుతూ సంపాదిస్తూ అదేవిధంగా భార్య భర్తల మధ్యలో అన్యోన్యత ఉండగలవాడి వారికి మిత్ర మేలుకోగానే ఎదురుగా ఒక ముసలి భార్య భర్తల వలె ఆ లక్ష్మీనారాయణ వలె ఎదురు ఒక ముసలి దంపతులు ఇద్దరు కూడా వచ్చారు. వచ్చి చేసేసి ఓ నాయనలారా మీరు ఏ ఊరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? జయవాసవి. మేము ఆర్యవైశ్య సంఘం మారుతినగర్ కొత్తపేట మాది. మేము ఆర్యవైశ్య సంఘం ఫౌండర్స్. మేము యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇక్కడ అమ్మవారిది ఆర్యవైశ్య సంఘం వారే కాకుండా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ శ్రీ నగరేశ్వర సమేత కన్యకా పరమేశ్వరదేవి ఆలయం ఇది. ప్రతి ఒక్క ఇక్కడ ఏంటంటే నవగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి ఉన్నారు, సంతోషమాత ఉంది, నాగులు ఉన్నాయి, రావు కేతు సర్పదోష నివారణ ఇక్కడ జరుగుతుంది, నగరేశ్వర స్వామి ఉన్నారు, వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఉన్నది ఇక్కడ. అండ్ ఒకే చక్రం పైన ఒకే శ్రీ చక్రం పైన ఒకే పీఠం పైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. మనం ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటే కూడా విడివిడి కాకుండా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మరి సరస్వతి, లక్ష్మి, మహాకాళి అంటారు, కాళి అంటారు. ఈ మూడు వేరు, మహాకాళి వేరు, మహాలక్ష్మి వేరు, మహాసరస్వతి వేరు. వీటి విధంగా ఎందుకంటే ఇక్కడ కాలసర్పదోష నివారణ కూడా ఉంది. 122 రకాల కాలసర్ప దోషాలకు ఇక్కడ నివారణ జరుగుతుంది. ఎందుకంటే కాలసర్ప దోషాలకు ఏంటంటే లేట్ మ్యారేజెస్ కానీ, లేట్ సంతానం కానీ, ఏదైనా ఉండకపోవడం కానీ, లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి పూజ నిర్వహించుకుంటే బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా చాలామంది ఎంతోమంది భక్తులు వస్తుంటారు. కాలసర్పదోష నివారణ జరుగుతుంది. ఎందుకంటే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్యలో రాహుకాలం ఉంటుంది. ఆ కాలంలో చేయొచ్చు. నక్షత్రాన్ని బట్టి కూడా మనం తిథి దినం మార్చుకొని కూడా చేయొచ్చు. మరి అమావాస్య రోజులో కూడా చేసుకోవచ్చు. ఇదేంది కదంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏ సంతానానికి కానీ, ఇంకోటి సంతానానికి కానీ, ఇంకోటి పెళ్ళిళ్ళకి కానీ, చిల్డ్రన్స్ ఆస్పెక్ట్ కానీ ఏదైనా ఉందంటే ఇవి మన రాహుకేతుకు పూజ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మవారు మా కన్యకా పరమేశ్వరి అమ్మవారు. మా కన్యకా పరమేశ్వరి అంటే మన అమ్మదరికి అమ్మనే, అమ్మ ఎవరికైనా అమ్మనే. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని చెప్పి అంటారు. అందుకే అమ్మవారికి మనం ఏదైనా అర్థించుకుంటే, అమ్మ నాకు పని కావాలని కోరుకుంటే తప్పకుండా మీరు మళ్ళీ వచ్చేసరికి మీకు పని నెరవేరుతుంది. ఎంతోమంది భక్తులు వచ్చారు. ఇక్కడ 102 పిల్లర్స్ ఉన్నాయండి. 102 పిల్లర్స్కి ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క గోత్రాన్ని ప్రవేశపెడుతున్నాం మేము మన ట్రస్ట్ వాళ్ళు. అయితే వారు ఏంది కదంటే ఈ ట్రస్ట్ వారు ఎందుకు ప్రవేశపెట్టారంటే 102 గోత్రాల అమ్మవారి. 102 గోత్రాల అమ్మవారి అంటే 102 గోత్రాల వారికి 102 పిల్లర్స్ ఉన్నాయి. ఈ గోత్రం ఏంటంటే ఋషి పేరు, గోత్రం పేరు, వారి కుమారుల పేర్లు, వాళ్ళు ఎప్పుడు మన పూర్వీకులు ఆదివాసులు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే అగ్ని ప్రవేశం చేశారో అమ్మవారితో సహా వాళ్ళు తెచ్చిన దహనం ఏంది, వాళ్ళు ఇచ్చిన దానం ఏంది, ఇవన్నీ కూడా మనకి సరళపత్రం పైన రేక్ పైన ఉంటున్నాయి. మరి శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రతి ఒక్క కర్తలు కూడా వస్తున్నారు, ఇస్తున్నారు. ఇక నగరేశ్వర స్వామి ప్రతి ఏమంటారు మన శివరాత్రి కానీ, మహాశివరాత్రి కానీ, శివరాత్రి కానీ, సోమవారం కానీ, నిత్య పూజ కరిష్ట నైవేద్యాలు కానీ, దసరా జంబీనాడు కానీ, మాకు ఇక్కడ కాచం సత్యనారాయణ గారు ఉన్నారండి. దసరా నాడు ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి ఎంత పనులు ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా కోట్ల రూపాయలు వచ్చేటి ఉన్నా కూడా ఆయన ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. దసరా నాడు జంబీ పూజ అంటాం మనం. జంబి చెట్టుకిన పూజ నిర్వహిస్తుంటారు. ఆయన వల్ల 1000 మంది వస్తుంటారు ఈ గుడికి కూడా. చాలా సంతోషం మాకు అది. ఇంకోటి అమ్మవారు కూడా మేము ఆదివాసీ సంఘం మారుతినగర్ వారి మేము ఏం చేస్తున్నాం కదంటే 102 గోత్రాల మాల అమ్మవారికి. గోత్రాల మాల అనేది ఎక్కడ వెళ్ళలేదు ఇంతవరకు. మేము బెంగళూరులో చేపిస్తున్నాం గోత్రాల మాల.
మేము ఒక కిరీటం చేయించాం కల్కటా నుంచి వచ్చేసింది అది కూడా. ఎందుకంటే అమ్మవారికి మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి కన్యకాపురం అమ్మవారికి ఒకటి కిరీటము అండ్ ఒకటి గోత్రాల మాల 102 గోత్రాలతో కూడింది ఉంటుందన్నమాట. ఆ గోత్రాల మాల కూడా మేము అమ్మవారికి సమర్పిస్తున్నాం. అలాగే అమ్మవారి శ్రీచక్రంలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా ప్రత్యేకతనే. కాబట్టి మేము కూడా అమ్మవారిని సదా కోరుకుంటున్నాము, సదా అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటాం. ఈరోజు లక్ష్మీ కుబేర వ్రతం జరుగుతుంది. కోట శ్రీదేవి గారు, ఉమామహేశ్వరరావు గారు ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేస్తున్నారు. ఈ లక్ష్మీ కుబేర వ్రతానికి ఇవాళ ధనత్రయోదశి ఉంది కాబట్టి ధనత్రయోదశి, శని త్రయోదశి, మరి ఇంకోటి ఏంటంటే ఇవాళ భోగి హారతులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు ముందు కూడా వారికి కూడా ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి చాలామంది ఇక్కడ ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారు. కాబట్టి చాలామంది వస్తున్నారు, పూజలో పాల్గొంటున్నారు. అందరూ కూడా అష్టైశ్వర్యాలు, అఖండ సౌభాగ్యాలు అన్నీ జరగాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ జై వాసవి. ఇవన్నీ ఉన్నాయి కనుక అసలు ఎవరు కూడా చూడరు, ఎవరు పట్టించుకోరు. అందరు దేవుళ్ళ పూజ చేస్తారు కానీ కేవలం కుబేరుని మాత్రం ఎవరు పూజ చేయలేదు. ఇది ఒక అయితే శివుడు అయ్యా यस्यामिरण्यं विन्देयं मुगामस्सं पुरुषे देवजुष्टावतारां तां पद्मनेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्त्यां कम्रणे आदित्यवर्णे तपसोमति जातो बलस्पतिवृक्षो वसुलभः तस्य फलानि तपसा प्रदन्तो देवसखः कीर्तिस्तमनिनाशः प्रादुर्भूतो अस्मिन् राष्ट्रे अस्मिन् कीर्तिवृद्धिं ददातु मे शुक्लपासामिलां ज्येष्ठामलक्ष्मीं श्रियं वासाय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्राभिरण्यमयीं लक्ष्मीं जातवेदममः आर्द्राय करणीं सुवर्णां ओम मंगलम कौशलेन्द्राय गुणात्मने चक्रवर्तनुजाय सर्वभौमाय मंगलम मंगलम वेंकटनिवासतराय श्रीलक्ष्मी कुबेरदेवी स्वाहा साक्षात् पुनर्जयामि प्रत्यक्षः रूपमात्रयामि ओम कर्पूरनीराजनं समर्पयामि कर्पूरनीराजनं समर्पयामि साक्षात् पुनर्जयामि प्रत्यक्षः रूपमात्रयामि नमस्कारोमि स्मिताभिरण्यं प्राकारामृताजनन्तीं तपतां तरपयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामेव प्रियश्रियं चन्द्रां प्रभासामथदाजनन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्त्यां कम्रणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिवृक्षोऽधिविलवः तस्य फलानि तपसानुदन्तो यायन्तलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिस्तमन्यासः प्रादुर्भूतो अस्मिन् राष्ट्रे अस्मिन् कीर्तिमृद्धिं ददातु मे शुक्लपासामिलां ज्येष्ठामकुर्मास्याम्यहम् आभूतिं समृद्धिं च सर्वा निर्णोद मे गृहात् नन्दद्वारां दुराधरसां नित्यपुष्टामकरीषणीं इष्टदीपं सर्वभूतानां काम्योपपयश्रियं हरिः ओं मावं मनसः कामभिरण्यमयीं लक्ष्मीं जातवेदमावः ॐ तां मावः जातवेदलक्ष्मीमपगामिनीं यस्य प्रभूतं कामकस्तमपिन्दे पुरुषान्हं महादिव्येति विद्महे विष्णुपत्नीति धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादिव्येति विद्महे कृष्णपुत्रिकायै धीमहि तन्नो वासवां वासि प्रचोदयात् हरिः ओं मावं वासवां वाय नमः हरिः ओं मावं इति
ఓం భూర్భువః తస్మై తమరణ్యం భర్గో ధీమహి ధియో యో सर्वेभ्यो नमस्ते अमृतरूपेभ्यः हिरण्यपात्रं मदपूर्णं ददाते पुनर्भ्यसानीति एकदा ब्रह्मणोपार्ते एकदैवेजमानो आयुर्वेदो ददाते नीराजनं घ्राणेदं प्रचोदमानसं तेजो राजमन्तं घ्नातं श्रेयसुरिकेतु स्वामिने नमः आनन्दकर्पूरनीराजनं समर्पयामि नमस्करो వెనకకి రండి గురుగారు వెనకకి రండి. స్వామి చూడ మాత్రం చేస్తారు. ओम यादिकादिक पापापदं मंत्रमुदार्यतां तारप्रश्चात्विचेपरिपरिहे पापोपपापकर्माणां पापापपापसमुदाय नागरि आदिवचनाय वत्सल्य अन्नराजन्नास्तमेव नमस्तकारुण्यपालेन रक्ष रक्ष ओम అమ్మ దేవుడి సన్నిధి నుంచి ఎదురుగా అమ్మ పక్కకి జరగాలండి, ఎదురుగా నుంచి పక్కకి జరగాలి. కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని ఆ గురు పరంపరకి తెలియపరుస్తూ అగణిత పని పల మణిగణ కిరణై రరుణిత నిజతను రవిత తవదన తట తటలు టరలి కులకల వినదు గణపతి రవిమతమిహ దిశదితుల లంబోదర వర కుంజావస్థిత కుంకుమవర్ణధరం శ్వేత శృంగం పీన సుహస్తం ప్రేతక సఫల ఫలం నాగపతితం. ప్రథమ పూజారుడైన ఆ గణపతికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈ క్షేత్ర అధిష్టానమైనటువంటి విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్రకోటి ప్రణామాలు అర్పిస్తూ తప్తచామికర ప్రజ్ఞా పీనోన్నత పయోధర చతుర్భుజ త్రినయన బాలేందు కృతశేఖర పద్మోత్పలకర సౌమ్య వరదాభయ పాణిక సర్వరక్షక సంపన్న సర్వాభరణ భూషిత సిత పద్మాసనాసీన నీలకుంచిత మూర్ధజ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు పరమేశ్వరుని యొక్క సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానుడు అనే పంచముఖాలు. పరమేశ్వరు యొక్క పూర్వముఖము తత్పురుష ముఖముగా, దక్షిణ ముఖము అఘోర ముఖముగా, పంచముఖము సత్యోజాత ముఖముగా, ఉత్తర ముఖము వామదేవ ముఖముగా, ఊర్ధ్వముఖము ఈశాన్య ముఖముగా. అంటే పంచముఖమైన సత్యోజాత ముఖము బ్రహ్మముఖముగా, ఉత్తరమున్న వామదేవ ముఖము విష్ణుముఖముగా, దక్షిణమున్న అఘోర ముఖము రుద్రముఖముగా, తూర్పు ఉన్న తత్పురుష ముఖము మహేశ్వరుడుగా, మరియు ఊర్ధ్వములో ఉన్న ఆ నిరాకార పరబ్రహ్మ చైతన్య స్వరూపము సదాశివుడుగా అంటే
అంటే ఎల్లప్పుడూ నివసించే సదాశివుడుగా విరాజిల్లుతూ ఉంటారు. ఈ పంచముఖాలలోంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి. ఏంటండి? 7 కోట్ల మహామంత్రాలు. మన గృహములో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం కానించి మనం నివసిస్తున్న ప్రాంతంలోనూ, గ్రామంలోనూ, పట్టణంలోనూ ఇలా ఆలయంలో చేసుకునే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు, నూతన దేవాలయ నిర్మాణము, పాత దేవాలయ పునరుద్ధరణ, పుష్కరాలు, తీర్థయాత్రలు, కుంభమేళాలు, అజరాత్ర మహాయాగాలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ 7 కోట్ల మహామంత్రాలలో ఏదో మహామంత్రాన్ని ఉపయోగించుకోండి. అవి ఉత్తర న్యాయ మహామంత్రాలు, దక్షిణ న్యాయ మహామంత్రాలు, గానాపంచ మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, సౌర మహామంత్రాలు, శాక్తేయ మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకానస మహామంత్రాలు, శైవ మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తి మహామంత్రాలు. ఈ 7 కోట్ల మహామంత్రాలలో మణిమకుటమైన స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివపంచాక్షరి మహానిజ, 2 అష్టాక్షరి మహానిజ. ఈ రోజున మన కొత్తపేటలో ఉన్న శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి దేవస్థానంలో లక్ష్మీ కుబేర హోమ కార్యక్రమాన్ని చక్కగా ఇప్పుడే పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా చక్కగా పూర్తి చేసుకున్నాం. మరి దివ్యమైన భవ్యమైన ఈ కార్యక్రమంలో మనందరం ఇచ్చేసి ఉన్నాం, పూజలో పాల్గొన్నాం. కాబట్టి అగ్రస్థానాన్ని పొందిన ఆ 2 మహామంత్రాల్ని ఉచ్చరించుకోవటము అత్యంత శ్రేయోదాయకం. కావున నేను చక్కగా చెప్తాను. ఆ 2 మహామంత్రాలు పలుకుదామా? చక్కగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హరిహరులిద్దరిని తలుచుకున్నాం. అందరికీ మూలం ఎవరు? ఎవరు? అమ్మ. చక్కగా చెప్పండి. జయతు జయతు జయతు